ఉగ్రవాదంపై పోరులో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు. యుద్ధంలో అంచనాలకు మించి రాణించిన ఆకాష్ తీర్ను అభివృద్ధి చేసిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. శత్రువుల ఆయుధ వ్యవస్థలను నియంత్రించిన ఆకాష్ తీర్, ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా కాపు కాసిన ఆకాష్ తీర్. ఆపరేషన్ సింధూర్లో మన డ్రోన్లు క్షిపణులు సత్తా చాటాయి. చైనా తుర్కియే డ్రోన్లను ప్రయోగించి పాకిస్తాన్ బొక్కబోర్లా పడింది. దాయాది ప్రయోగించిన డ్రోన్లు క్షిపణులను మన గగనతల వ్యవస్థ నేలకూల్చింది. మన రక్షణ వ్యవస్థను చూసిన ప్రపంచం భారత దగ్గర ఇంత టెక్నాలజీ ఉందా అని ఆశ్చర్యపోతోంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆకాష్ తీర్ గగనతల రక్షణ వ్యవస్థ. ఉగ్రవాదంపై పోరులో మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులు కీలక పాత్ర పోషించాయి. దేశీయంగా తయారైన గగనతల రక్షణ వ్యవస్థలు క్షిపణులు సత్తా చాటాయి. ఇందులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసిన ఆకాష్ తీర్ గగనతల రక్షణ వ్యవస్థ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. యుద్ధ రంగంలో భూమిపై ఉన్న రక్షణ వ్యవస్థల్ని అనుసంధానం చేయడం ద్వారా పాకిస్తాన్ను వణికిపోయేలా చేసింది ఆకాష్ తీర్. దాయాది రక్షణ వ్యవస్థను ఛేదించింది. యుద్ధంలో అంచనాలకు మించి రాణించినట్లు BEL వెల్లడించింది. యుద్ధ భూమిలో గగనతలంలో పరిస్థితులను స్పష్టంగా తెలుసుకునేందుకు, చిన్న ఎయిర్ డిఫెన్స్ యూనిట్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆకాష్ తీర్ ఉపయోగపడింది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ రూపొందించి అభివృద్ధి చేసిన ఆకాష్ తీర్ గగనతల రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులు, మైక్రో UAVలను సమర్థవంతంగా కూలగొట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఆకాష్ తీర్ అంచనాలకు మించి రాణించిందని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రకటించింది. 2023 మార్చిలో ఆకాష్ తీర్ వ్యవస్థ అభివృద్ధి కాంట్రాక్ట్ను BEL సంస్థ 19,082 కోట్లకు దక్కించుకుంది. 2 ఏళ్లలోనే ఆకాష్ తీర్ను అభివృద్ధి చేసి రక్షణ రంగానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆకాష్ తీర్ ఆర్మీలోని గగనతల రక్షణ వ్యవస్థల పరిధిలోని నిఘా, రాడార్ వ్యవస్థలు, కమాండ్ యూనిట్లను ఏకీకృతం చేసింది. యుద్ధ భూమిలో పరిస్థితిని నిరంతరం తెలుసుకునేందుకు ఉపయోగపడింది. దేశ రక్షణ రంగం సాంకేతిక పరిజ్ఞానంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు ఆకాష్ తీర్ నిదర్శనంగా నిలిచింది. పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులను కూలగొట్టడంలో ఆకాష్ తీర్ కీలక పాత్ర పోషించింది. యుద్ధ భూమిలో తక్కువ ఎత్తులోని పరిస్థితులను ఆర్మీ నిరంతరం పర్యవేక్షించేందుకు ఆకాష్ తీర్లోని వ్యవస్థలు ఉపయోగపడ్డాయి. భూమిపై ఉన్న గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థలను సమర్థంగా నియంత్రించేందుకు సాయపడింది. ఆపరేషన్ సింధూర్లో తరువాత పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను సమర్థంగా అడ్డుకునేందుకు ఆకాష్ తీర్ ఉపయోగపడింది. ఈ క్రమంలో భూమిపై ఉన్న గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థలు వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా పనిచేశాయి. డ్రోన్లు, క్షిపణి దాడుల్లో మన వైపు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసింది ఇది. ఆస్తి నష్టం చాలా తక్కువగా ఉండేలా ఆకాష్ తీర్ ఉపయోగపడింది.